ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను గూగుల్ సంస్థ వైజాగ్‌లో పెడుతుంది అని అఫీషియల్‌గా న్యూస్ అయితే రావడం జరిగింది. దాంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మన మన రాష్ట్రానికి ఒక పెద్ద డేటా సెంటర్ రాబోతుంది. అది కేవలం మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ కావడంతో మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ చాలామందికున్న డౌట్ ఏంటంటే, అంత పెద్ద గూగుల్ సంస్థ అంత పెద్ద డేటా సెంటర్‌ను కేవలం వైజాగ్‌లోనే ఎందుకు పెడుతుంది? వాళ్ళకి ఏం లాభం అక్కడ పెడితే? అసలు ఎలా ఒప్పించారు అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. సో, ఈ డౌట్‌ని క్లారిఫై చేయడానికి నేను ఈ వీడియోలో ప్రయత్నం చేస్తాను. ఒక కాస్త కాన్సంట్రేట్‌గా వింటే మీరు అసల వైజాగ్‌ని ఎందుకు ఎంచుకుంది గూగుల్ అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వస్తది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే గనక వైజాగ్ అనేది ఒక తీర ప్రాంతం అండి. సో, తీర ప్రాంతం కాబట్టి అక్కడ ఈ డేటా సెంటర్ కావాలి అంటే, నడవాలి అంటే ఎక్కువగా కూలింగ్ సిస్టమ్ కావాలి. సో, దానికి ఎక్కువగా నీటి వినియోగం కావాలి. నీటిని వాడుకోవాలి. పక్కనే సముద్రం ఉంది కాబట్టి, ఆ కూలింగ్ సిస్టమ్‌కి సముద్ర తీరం చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కేవలం సముద్ర తీరం ప్రాంతం అయితే చాలా సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయి కదా అనుకోవచ్చు. కానీ ఇది తూర్పు తీర ప్రాంతం కావడంతో సో, అక్కడ సబ్‌మెరైన్ కేబుల్ ల్యాండింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా! సో, దానికి అక్కడి నుంచి అమెరికా, జపాన్, సౌత్ ఈస్ట్ అక్కడ దాకా వేగవంతమైన గ్లోబల్ కనెక్టివిటీ ఆ ప్లేస్ నుంచి బాగా దగ్గరండి. సో, ఈ లాభం కూడా చూసుకున్నారు. కేవలం వైజాగ్‌లోనే కాకుండా అమెరికా, జపాన్, సౌత్ ఈస్ట్ ఆటికి కూడా కనెక్టివిటీ, కేబుల్ కనెక్టివిటీ ఉంటది కదా అని చెప్పేసి, వేగవంతమైన కనెక్టివిటీ ఉంటది కదా అని చెప్పేసి, ఇదొక అనువైన ప్లేస్ అని చెప్పేసి గూగుల్ సంస్థ వారు గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఇవి ఒకటే ఉంటే సరిపోద్దా? ఇంకేమేమి ఉంటాయంటే డేటా సెంటర్ పాలసీ అండి. సో, మరి దీన్ని మన రాష్ట్రానికి తీసుకురావాలంటే మన ప్రభుత్వం ఎంత కష్టపడిందో ఈ పాయింట్స్ వింటే మీకు బాగా అవగాహన వస్తది. చంద్రబాబు నాయుడు గారు ఈ డేటా సెంటర్ పాలసీ కోసం ఏమేమి దాంట్లో చూపించారంటే ల్యాండ్ ఇస్తుంది, కరెంట్ ఇస్తుంది, నీరు అక్కడ ఎలాగో వైజాగ్ కాబట్టి ఆ నీరు సౌకర్యం ఇస్తుంది. పన్ను మినహాయింపు ఎక్కువ ట్యాక్స్ కాకుండా పన్నును మినహాయిస్తుంది. గ్రీన్ ఎనర్జీని వాడుకోండి. గ్రీన్ ఎనర్జీ ద్వారా కూడా వాడుకోవచ్చనే ఒక రైట్ అయితే ఇచ్చింది. వీటి వల్ల కూడా ఈ డేటా సెంటర్‌ను గూగుల్ సంస్థ వైజాగ్‌లో పెట్టడానికి నిర్ధారించుకుంది. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక న్యూస్ మన బయటకొచ్చింది అని తెలుసు. కానీ దాన్ని ఒప్పించడానికి మన కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడిందనేది మాత్రం ఎవరికీ తెలీదు. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోరు. జస్ట్ మేము దీన్ని ఇలాగ తీసుకొచ్చాము, ప్రతిపాదించామని చెప్తారు తప్ప, దీని వెనక ఎంత ఉందా అని చెప్పేసి చాలామంది అంటే మనం మాట్లాడుకుంటాను గానీ దాని గురించి తెలీదు. ఈ రీజన్స్‌తో పాటు వైజాగ్ కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఆహ్, డేటా హబ్‌గా కావచ్చు, అలాగే ఐటీ హబ్‌గా కావచ్చు, చాలా సాంకేతికంగా చాలా డెవలప్ అవుతుంది కాబట్టి గూగుల్ వారి దృష్టిలో మన వైజాగ్ పడింది. వాతావరణ అనుకూలంగా కావచ్చు, అలాగే ఇచ్చే పాలసీలు కావచ్చు, అదేవిధంగా దానికి ఉన్న అడ్వాంటేజెస్ కావచ్చు, వీటన్నిటి వల్ల వైజాగ్ అనేది కరెక్ట్ ప్లేస్ అని గూగుల్ వారికి అనిపించింది. ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల చాలామందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయండి. కేవలం ఉద్యోగ అవకాశాలు మాత్రమే కాదు, ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. ఒక పెద్ద డేటా సెంటర్ ఏర్పడుతుందంటే చుట్టుపక్కల ట్రాన్స్‌పోర్ట్ ఎంతలా అవసరం ఉంటది? ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా! ట్రాన్స్‌పోర్ట్ వస్తది. అక్కడున్న హోటల్స్ వస్తాయి. చిన్న చిన్న వ్యాపారస్తులు వస్తారు. చాలా మంచిగా డెవలప్ అవుద్ది. అంతేకాకుండా అంతర్జాతీయం నుంచి కూడా ఇక్కడే మీటింగ్స్ జరుగుతాయి. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇక్కడికొచ్చే తేల్చుకోవాలి. సో, మన ఆంధ్రప్రదేశ్‌కి ఇక నుంచి అంతా మంచి రోజులేనండి. కూటమి ప్రభుత్వం దయ వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి వల్ల ప్రెజెంట్ అయితే మనం మంచి రోజుల్లో ఉన్నాము. మంచి పరిస్థితుల్లో ఉన్నాము. ఇదే పరిస్థితి కనుక కంటిన్యూ అయితే మన ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఉండబోతుంది. అది మాత్రం పక్కా. సో, ఇప్పుడు అర్థమైంది కదండీ! గూగుల్ సంస్థ వారు అంత పెద్ద పేరున్న గూగుల్ సంస్థ వారు ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను మన వైజాగ్‌లో ఎందుకు పెట్టారు అంటే దానికి రీజన్స్ ఇవి. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.